ఇరాన్ దేశ ఇంధన సదుపాయాలపై దాడులు చేయడానికి గాను 5 రోజుల విరామం పాటిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అనగా ఇది తాత్కాలిక విరామంగా ఇది భావించవలసి వస్తున్నది. విద్యుత్ స్థావరాలు మరియు గ్రిడ్లపై జరపాలనుకున్నటువంటి దాడులను 5 రోజుల పాటు ట్రంప్ వాయిదా వేస్తున్నట్లు, ఆ వాయిదా యొక్క ఉద్దేశాన్ని రక్షణ శాఖకు కూడా ఆదేశించినట్లుగా ట్రంప్ సాధారణంగా ఉపయోగించేటువంటి ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఈ యొక్క వివరణ ఇచ్చారు. కాబట్టి ఇరాన్‌పై దాడుల విషయంలో 5 రోజుల పాటు విరామాన్ని అమెరికా పాటిస్తున్నట్లుగా ఇక్కడ ప్రకటన వచ్చింది. అయితే ఇందులోపట ఈ యొక్క మధ్యవర్తిత్వానికి, ఈ యొక్క ఒప్పందానికి ఎవరితో ఎక్కడ చర్చలు జరిపారు అనబడేటువంటి విషయానికే గనక వచ్చినట్లయితే, ఈ ఒప్పందానికి ముఖ్యంగా ఈజిప్ట్, ఖతర్ మరియు యూకే దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. రాయబారులు ట్రంప్ తరఫున స్టీవ్ విట్కాఫ్ మరియు జేర్డ్ కుష్నర్ మధ్యవర్తిత్వం వహించారు. ఈ యొక్క చర్చల వేదిక ఒమన్‌లో జరిగింది. ఈ యొక్క 5 రోజుల విరామము తర్వాత, అనగా అమెరికా దాడులకు సంబంధించి విరామాన్ని 5 రోజుల తర్వాత చర్చలు ఏ రకంగా ఉండబోతున్నవి, ఎక్కడ చర్చలు చేస్తారు అనబడేటువంటి విషయము కూడా నిర్ధారణకు వచ్చినట్లుగా ఇక్కడ తెలియవస్తుంది. కాబట్టి మరి ఇటు పక్షాన అమెరికా తన యొక్క దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లయితే మరి ఇజ్రాయిల్ పరిస్థితి ఏమిటి అనబడేటువంటి ప్రశ్నకైతే ఇక్కడ జవాబు కనబడడం లేదు. ఇక్కడ అమెరికా ఒక రకంగా చెప్పాలంటే తమ యొక్క దాడులను ఇరాన్ దేశంపై ఆపివేసినట్లయితే ఈ 5 రోజులకు గాను మరి తర్వాత ఈ 5 రోజుల కాలం తర్వాత వచ్చేటువంటి పరిస్థితి, అనగా శాంతి చర్చలు జెనీవాలో జరపాలి అని అనుకుంటున్నట్లుగా వస్తున్నటువంటి యొక్క వార్తల నేపథ్యంలో ఇజ్రాయిల్ను కంట్రోల్ చేసి ఇజ్రాయిల్పై కూడా దాడులు జరపకుండా చేస్తారా అనబడేటువంటి విషయం అయితే ఒకటి ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రంప్ టీము కానీ ఈ యొక్క దేశాలు స్వయంగానైతే ఇరాన్తో మాట్లాడారు, కానీ ఇరాన్ యొక్క ప్రతినిధులు ఎవరితో మాట్లాడారు అనబడేటువంటి అంశం అయితే ఇక్కడ రాయబారిగా కానీ ఇరాన్ తరఫున దూతలుగా కానీ పేర్లు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనబడడం లేదు. కాబట్టి వచ్చే రోజులలో కానీ ఇంకా కొంత సమయానికి కానీ ఈ యొక్క చర్చల పురోగతి, చర్చల వెనుక గల కారణాలను, చర్చలు ఎందుకు చేయవలసి వచ్చింది, మరి యుద్ధాన్ని ఇరాన్ సర్వనాశనం చేయాలనేబడేటువంటి ఉద్దేశాన్ని, దానికి ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ను నిర్వీర్యం చేయాలని ఇటు ఇజ్రాయిల్ మరియు అమెరికా దేశాలు కోరుతున్నప్పటికీ, హర్ముజ్ జలసంధి యొక్క టైము రేపు మార్నింగ్ ఉన్నప్పటికీ యొక్క విరామాన్ని తమంతట తాముగా ఎందుకు ట్రంప్ ప్రభుత్వం పాటించినట్లు అంటే, ఇక్కడ యుద్ధాన్ని 5 రోజుల పాటు వాయిదానే అంటున్నా ఓడిపోయినట్టు లెక్కగానే చూడవలసి వస్తున్నది యుద్ధంలో.